ధ్యానము చక్ర విచారంలో మనం ఇంతకుముందు మూలాధార చక్రం గురించి, స్వాధిష్టాన చక్రం గురించి చెప్పుకున్నాం. మూలాధార చక్రము శ్వాస సంచరించే స్థానమైనటువంటి గుదస్థానమునందు, స్వాధిష్టాన చక్రమును లింగస్థానం అంటే గుర్తు, అంటే శ్రోత్రేంద్రియం చెవి దగ్గర ఉన్నటువంటి ఆకాశ స్థానమున స్వాధిష్టాన చక్రము చెప్పుకున్నాం. ఈరోజు మణిపూరక చక్రం, దీన్నే పడమటి దళము అంటారు. మణిపూరక చక్రం యొక్క విశేషం ఎలా ఉంది అంటే, ఈ మణిపూరక చక్రమును నాభి అందు చెప్తున్నారు. నాభిస్థానమున డ ఢ నా డ ఢ న త త ద ధ న ప ఫ వర్ణగంబై దశదళోపేతంబై తేజో నివాసంబై పీతవర్ణంబై నేత్రకారణంబై మణిపూరక చక్రంబు ప్రకాశించు అందు శ్రీ మహావిష్ణువునకు 600 హంసలు అని వేదంలో చెప్పారు. అంటే నాభియందు మణిపూరక చక్రము అనేటువంటి ఒక చక్రము ఉన్నది. అది పచ్చని వర్ణము కలిగి అగ్నిభూతమునకు నివాస స్థానమై నేత్రేంద్రియానికి కారణమై డ ఢ న త త ద ధ న ప ఫ అనేటువంటి 10 అక్షరములతో కూడి 10 దళములు కలది అయి అది ఒప్పుచూ ఉన్నది. దానికి అధిదేవత విష్ణువు. ఆయనకు 600 హంసలు సమర్పింపబడును అక్కడ అని చెప్పబడింది. అంటే సద్గురు రహస్యాలని తెలియని వారు మణిపూరక విశేషాలను బాహ్యమైనటువంటి నాభియందు నిరూపించలేరు. సద్గురు రహస్యములను తెలియని వారు మణిపూరక చక్రము యొక్క విశేషాలను బాహ్యముగా ఉన్నటువంటి నాభియందు నిరూపించలేరు. అందుకే ఏమంటున్నారు అంటే, మణి అంటే శబ్దించున్నది గనుక మణి, పూరకము అంటే ప్రవాహము, శబ్దించు ప్రవాహము కలది కనుక మణిపూరక చక్రము అని దీనికి పేరు. మూలము ఆధారము ఎలాగో, స్వ అధిష్టానము ఎలాగో, శబ్దించు ప్రవాహము కలది కనుక మణిపూరక చక్రము అంటారు. అంటే వాక్కు, నోరు, ఆపోస్థానమే శబ్దించు ప్రవాహము గల చక్రము. బుద్ధి బోధించును అంటే బుద్ధియే మణిపూరక చక్రము. అంటే వాక్కే మణిపూరక చక్రము, బుద్ధియే మణిపూరక చక్రము అని సద్గురువులు రహస్యముగా గురుబిడ్డలకు తెలియపరుస్తారు. మణిపూరక చక్రము అంటే నాభి అంటే బాహ్యమైనటువంటి నాభి కాదు. ముందు చూద్దాం. ఇది మణిపూరక చక్రములో 1వ భాగం.